హాయ్ వ్యూవర్స్, టుడే మనం మే 31 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గురించి. అయితే మనకు నిన్న 3 గోల్డ్ వచ్చినాయి అన్నమాట, గోల్డ్ మెడల్స్. దాంట్లో ఒకటి వచ్చేసి గుల్వీర్ సింగ్ గారికి వచ్చింది. ఆయనకు 5000 మీటర్స్ రన్నింగ్లో ఆయన దశాబ్దం కింది రికార్డును బదులు కొట్టారు. నెక్స్ట్ చూసుకుంటే మన తెలంగాణకు చెందిన అమ్మాయి అగసర నందినికి హెప్టాథ్లాన్లో వీరికి గోల్డ్ వచ్చింది. హెప్టాథ్లాన్లో 100 మీటర్ హర్డిల్స్, హై జంపు, షార్ట్ పుట్, లాంగ్ జంపు, జావెలిన్ త్రూ మరియు 800 మీటర్స్ ఉంటుందన్నమాట. సో ఇవన్నిటి యావరేజ్ చూస్తే ఆమె ప్రథమ స్థానంలో 5941 పాయింట్స్ తోటి ఆమె గోల్డ్ వచ్చింది. నందిని, అగసర నందిని, ఈమె మన తెలంగాణకు సంబంధించిన అమ్మాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకో థర్డ్ గోల్డ్ నిన్న ఎవరికి వచ్చిందంటే మనకి పూజ గారికి వచ్చింది. ఈమె వచ్చేసి హై జంప్లో 1.89 మీటర్స్లో ఈమె గోల్డ్ మెడల్ సాధించింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి భారతదేశ సాహిత్య అత్యున్నత పురస్కారం వచ్చేసి జ్ఞాన్పీఠ్ 59th అవార్డు రీసెంట్గా మనకి వినోద్ కుమార్ శుక్లా గారికి వచ్చింది. ఈయన 12th హిందీ రచయిత. అలాగే ఈ 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో 250 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసిన తొలి రైల్వే జోన్గా తూర్పు తీర రైల్వే జోన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే నిలిచింది. ఆ తర్వాత చూసుకుంటే మనకి ఇటీవల అంటే భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఏ రిఫైనరీలో తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ని ప్రారంభించారంటే కొచ్చి రిఫైనరీలో వీళ్ళు తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించారు. నెక్స్ట్ చూసుకుంటే జీడిపి అట్ 3.9 lakh crore డాలర్స్. అయితే మనకి ఇక్కడ జాతీయ గణాంక కార్యాలయం, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారి ప్రకారం మనకి 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో మన దేశ వృద్ధి రేటు, జీడిపి వృద్ధి రేటు వచ్చేసి 6.5%. మనం దేశం 5th లార్జెస్ట్ ఎకనమీ అంటే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. సో ఈ ఆర్థిక సంవత్సరం క్లోజ్ అయ్యే వరకు మనం జపాన్ని దాటుతామని చెప్పేసి మన ఎన్ఎస్ఓ వారు అంచనా వేస్తున్నారు. అయితే మనకి ఈ 6.5% గ్రోత్ రేట్ అనేది 4 ఏళ్ల కనిష్ట స్థాయి. అయితే 2023-24లో వృద్ధి రేటు 9.2% కాగా ఇప్పుడు 6.5% ఉంది మన గ్రోత్ రేట్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి మనకు ద్రవ్యలోటు ఎంత ఉందంటే 4.8% ఉంది ద్రవ్యలోటు. దీన్ని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వాళ్ళు తెలిపారు. మనకి రూపీస్లో అంటే మనకు అమౌంట్లో చెప్పాలంటే 15,77,270 crore ద్రవ్యలోటు నమోదైంది. అంటే మనకి 24-25లోనేమో 4.8% ద్రవ్యలోటు ఉంటే మనకి అంటే ఫిజికల్ డెఫిసిట్ ఉంటే 23-24లో వచ్చేసి 5.63 ఉంది. సో ద్రవ్యలోటు అనేది 23-24 ఫైనాన్షియల్ ఇయర్ కంటే ఇప్పుడు తగ్గిందని మనం చూసుకోవచ్చు. సో వృద్ధి రేట్లు చూసుకుంటే మనకి ఇక్కడ తయారీ రంగం 4.8%, నిర్మాణ రంగం 10.8%, వ్యవసాయ రంగం 5.4%, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీస్ చూసుకుంటే 5.4% గ్రోత్ రేట్ మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి కొమరంభీం టైగర్ రిజర్వ్ ఏర్పాటు. అయితే ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లో పెద్ద పులుల సంరక్షణ కోసం అటవీ శాఖ చర్యలు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు పెద్ద పులుల సంరక్షణ కోసం అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా ప్రతిపాదనలో ఉన్న కొమరంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ను ఏర్పాటు చేసిందంట. అయితే దీనికి కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తూ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని విస్తీర్ణం వచ్చేసి 1492.88 చదరపు కిలోమీటర్లు. సో దీంట్లో 78 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లు ఉన్నాయి మొత్తం. అయితే ఇది కవ్వాల్ టైగర్ రిజర్వ్ను మహారాష్ట్రలోని తడోబా అందారి టైగర్ రిజర్వ్తో కలుపుతున్న ప్రాంతాన్ని, కవ్వాల్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోని తడోబా అందారి టైగర్ రిజర్వ్తో కలుపుతున్న ప్రాంతాన్ని కొమరంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా అటవీ శాఖ ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వన్యప్రాణి అభయారణ్యం, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్తో కలిపే ముఖ్యమైన కారిడార్ ఇది. ఓకేనా. సో మొత్తానికైతే కొమరంభీం టైగర్ రిజర్వ్ ఏర్పాటైంది. దాని విస్తీర్ణం వచ్చేసి 1492.88
చదరపు కిలోమీటర్లు, 78 రిజర్వ్ బ్లాక్లు ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ చూసుకుంటే మనకి జీపీఓలుగా 3550 మంది ఎంపిక. ఇక్కడ మొత్తము 4558 మంది దరఖాస్తు చేసుకుంటే 3550 మంది దీనికి ఎలిజిబుల్ అయ్యారన్నమాట. సో మనకు జూన్ 2 లోపు ఈ నియామక పత్రాలు రెవెన్యూ శాఖ ఇస్తుంది, అంటే వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. నెక్స్ట్ చూసుకుంటే నేల తల్లికి సూక్ష్మ బహుమతి. సో జనరల్గా పొలాలలో ఎక్కువగా అతిగా పురుగుల మందు వాడతారుగా, వాడినప్పుడు వాటి అవశేషాలు అట్లనే ఉండిపోతాయి. సో ఆ అవశేషాలను సూక్ష్మజీవులు అనేటి ఆ అవశేషాలను తీసుకుంటాయని చెప్పేసి ఓయూ మైక్రోబయాలజీ విభాగం వాళ్ళు కనుగొన్నారు. ఎవరు కనుగొన్నారంటే ఓయూ మైక్రోబయాలజీ విభాగం వారు కనుగొన్నారు. అయితే మనకి ఈ సూక్ష్మజీవులు అధికంగా వాడిన పొలాల్లో ఉన్న పురుగుల మందును సంబంధించి అవశేషాలను ఇవి స్వీకరిస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే 1,00,000 మందికి రూపాయలు 1,00,000 వరకు, అంటే జూన్ 2న ప్రారంభం కానున్న రాజీవ్ యువ వికాసం. దీంట్లో వచ్చేసి మనకు మొత్తం 4 కేటగిరీస్ ఉంటాయి కదా. ఒకటేమో మనకు వచ్చేసి 50,000 లోపు, రెండవది 50,000 to 1,00,000 లోపు, మూడవది 1,00,000 నుండి 2,00,000 లోపు, నాలుగవది 2,00,000 నుంచి 4,00,000 లోపు. ఓవరాల్గా 4 కేటగిరీస్, 4 lakhs వరకు అమౌంట్ ఇస్తారు. ఈ చూస్తే మనకి దీంట్లో ప్రజెంట్ అయితే అంటే తొలి 2 కేటగిరీల వారికి ఛాన్స్ అన్నమాట. అంటే 50,000 లోపు 1,00,000 లోపు కేటగిరీ వాళ్ళకు వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. దీంట్లో చూసుకుంటే జూన్ 2 రోజు ఈ అర్హులకు యూనిట్లు మంజూరు చేయనున్నారు. వాస్తవానికి ఈ దరఖాస్తుల స్వీకరణ మార్చి 17న ప్రారంభమైంది, ఏప్రిల్ 14న క్లోజ్ అయింది. ఇది రాజీవ్ యువ వికాసం సంబంధించి దరఖాస్తులు మార్చి 17న ప్రారంభమైనాయి, ఏప్రిల్ 14 రోజు క్లోజ్ అయినాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి స్పెల్ బీ విజేతగా హైదరాబాదీ. సో ఆయన పేరు ఫైజన్ జకీ. ఆయన గురించి చూసుకుంటే ఆయన హైదరాబాద్ చెందిన వ్యక్తి ఫైజన్ జకీ. ఇది ఈ ఏడాది 100వ స్పెల్లింగ్ బీ జరుగుతుంది. దీంట్లో ఆయన విజయం సాధించాడు. ఈయన ఫ్రెంచ్ మూలాలున్న ఎక్లేర్ సిస్మెంట్ ఈ స్పెల్లింగ్ని సులువుగా చెప్పడం వల్ల ఈ స్పెల్లింగ్ బీ విజేతగా నిలిచాడు. అయితే ఈ విజేతకి $50,000, అంటే దాదాపు 42 లక్షల రూపాయలు లభిస్తాయి అన్నమాట. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈయన సెకండ్ స్థానంలో ఉన్నారు. లాస్ట్ ఇయర్ బృహత్ సోమ అనేటైనా ఫస్ట్ ఉన్నాడు. దీన్ని స్పెల్లింగ్ బీ విజేతగా ఉన్నాడు. స్పెల్లింగ్ బీ విజేత లాస్ట్ ఇయర్ బృహత్ సోమ. ఈ ఇయర్ వచ్చేసి మనకి ఫైజన్ జకీ. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే తొలి గ్లోబల్ అంబాసిడర్గా సుధారెడ్డి బ్యూటీ విత్ ఏ పర్పస్కు ప్రపంచ స్థాయిలో ప్రాతినిధ్యం వహించనున్నారు. సో నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజికవేత్త సుధారెడ్డి మిస్ వరల్డ్ సంస్థకు మొట్టమొదటి గ్లోబల్ అంబాసిడర్గా వీరు నియమితులయ్యారు. మిస్ వరల్డ్ సంస్థకు మొట్టమొదటి గ్లోబల్ అంబాసిడర్గా ఈ సుధారెడ్డి గారు నియమితులయ్యారు. నెక్స్ట్ చూసుకుంటే 100% అక్షరాస్యత సాధించాం అని గోవా సీఎం గారు ప్రమోద్ సావంత్ గారు ప్రకటించారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ గారు. సో గోవా 100% లిటరసీ రేట్ సాధించిందని వీరు ప్రకటించారు. సో రీసెంట్గా అయితే మిజోరాం కూడా 100% లిటరసీ రేట్ సాధించినట్టు ప్రకటించింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి హాల్కు సెంట్రిఫ్యూజ్ అంటే సిఎఫ్ తయారు చేసిన వెమ్ టెక్నాలజీ. అయితే మనకు తేజస్ MK1Aకు అత్యంత కీలకమైన సెంట్రిఫ్యూజ్ అసెంబ్లీని ప్రైవేట్ సంస్థ వెమ్ టెక్నాలజీస్ తయారు చేసింది. తొలి సిఎఫ్ అంటే సెంట్రల్ ఫ్యూజ్ శుక్రవారం హాల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు వీరు అందజేశారు. సో మనకు తేజస్ యుద్ధ విమానాలు తేజస్ MK1Aకు అత్యంత కీలకమైన సెంట్రల్ ఫ్యూజ్ అసెంబ్లీని ఈ ప్రైవేట్ సంస్థ వెమ్ టెక్నాలజీ తయారు చేసింది. అయితే ఓవరాల్గా తేజస్ యుద్ధ విమానాలు ఎవరు తయారు చేస్తున్నారంటే హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేస్తున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే NTR జాతీయ సినీ పురస్కారం బాలకృష్ణకు వీరికి వచ్చింది. విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు. అయితే 2014 నుంచి 2023 వరకు ఏడాదికి 3 చొప్పున ఉత్తమ చిత్రాలు ఎంపిక చేశారు. ఉత్తమ చిత్రానికి 10 లక్షలు బంగారు జ్ఞాపిక ఇస్తారు. సో ఈ గద్దర్ సినీ అవార్డుల ప్రకటన జరిగింది ఆల్రెడీ. సో దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ సినీ పురస్కారాలను ప్రకటించింది. ప్రముఖ నటుడు మురళీమోహన్ దీనికి నేతృత్వం వహించారు ఈ జ్యూరీకి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇవే కాకుండా కొన్ని ప్రత్యేక పురస్కారాలు ఇచ్చారు.
వాటిలో పైడి జయరాజ్ సినీ పురస్కారం వచ్చేసి దర్శకుడు మణిరత్నం గారికి వచ్చింది. బిఎన్ రెడ్డి సినీ పురస్కారం సుకుమార్ గారికి వచ్చింది. నాగిరెడ్డి చక్రపాణి సినీ పురస్కారం ఇది నిర్మాత అట్లూరి రామచంద్రరావు గారికి వచ్చింది. రఘుపతి వెంకయ్య సినీ పురస్కారం ఇది రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి వచ్చింది. సో మనం కొంచెం డీప్గా వెళ్తే ఇక్కడ ఇవి అవార్డుకి ఎంపికైన చిత్రాలు 2014 నుంచి వెళ్ళి ప్రథమ చిత్రం, ద్వితీయ చిత్రం, తృతీయ చిత్రం వీటిని పాస్ చేసుకొని మనం రాసుకోవాలి. ఇంపార్టెంట్ అన్నమాట. 2014 రన్ రాజారన్ ఫస్ట్ ప్రథమ చిత్రం చూస్తున్నా. 15 రుద్రమదేవి, 16 శతమానం భవతి, 17 బాహుబలి, 18 మహానటి, 19 మహర్షి, 20 అలవైకుంఠపురంలో, 21 ఆర్ఆర్ఆర్, 22 సీతారామం, 23 బలగం. ఓకేనా. ఇవే కాక ప్రజాకవి కాళోజీ చిత్రానికి స్పెషల్ జ్యూరీ పురస్కారం లభించింది. ఓకేనా. ఇవన్నమాట. సో ఏ విభాగాల్లో విజేతలకు ఎంతెంత అమౌంట్ ఇస్తారో చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ ప్రథమ చిత్రానికి 10 lakhs రూపీస్ ఇస్తారు. వాటితో పాటు బంగారు జ్ఞాపక ప్రశంస పత్రం నిర్మాతకి ఇస్తారు. ఇవి దర్శకుడికి ఏమి ఇస్తారు? ప్రథమ చిత్రం ఉత్తమ చిత్రానికి అంటే ఆయనకు 5 lakhs వెండి జ్ఞాపిక ప్రశంస పత్రం ఇస్తారు. సో ద్వితీయ చిత్రానికి 7 lakhs ఇస్తారు నిర్మాతకి. దర్శకుడికి అయితేనేమో 3 lakhs ఇస్తారు. తృతీయ చిత్రానికి వచ్చేసి తృతీయ చిత్రానికి వచ్చేసి 5 lakhs రూపీస్ నగదు నిర్మాతకి ఇస్తారు. అలాగే కాంస్య జ్ఞాపిక ప్రశంస పత్రం ఇస్తారు ఆయనకి. దర్శకుడు అయితే లక్ష రూపాయలు ఇస్తారు తృతీయ ఉత్తమ చిత్రానికి. ఓకేనా. సో ఫస్ట్ నిర్మాతకి అయితే 10 lakhs, 7 lakhs, 3 lakhs ఉంది ఉత్తమ చిత్రాలు 1, 2, 3కి అయితే. సో అదే ఉత్తమ చిత్రం దర్శకుడికి 1, 2, 3 వాళ్ళకి వచ్చే నగదు చూసుకుంటే మనకు 5 lakhs, 5 lakhs, తర్వాత 2 lakhs, 1 lakh 3 lakhs, 1 lakh అనుకుంటా అంతే. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇవి కాకుండా వ్యక్తిగత విభాగాలు మనకు ఇతర విభాగాల్లో చిత్రాలకి 5 lakhs మరియు 3 lakhs చొప్పున నగదు బహుమతి ఇస్తారంట. జ్ఞాపికలు ప్రశంస పత్రం కూడా ఇస్తారు. వ్యక్తిగత విభాగాల్లో విజేతలకి విభాగాలు సో ఉత్తమ నటుడు అలాంటి వ్యక్తిగత విభాగం అయితే 5 lakhs వరకు ఇస్తారు. సహాయ నటులకు నటీనటులకు 3 lakhs. స్పెషల్ జ్యూరీ పురస్కారాలకి 3 lakhs ఇస్తారు. సో తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం రచయితకు 3 lakhs వెండి జ్ఞాపిక ప్రశంస పత్రం ఇస్తారు. సో ఎవరెవరికి ఏమి ఇస్తారు అనే మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మనం మూవీస్ నేమ్స్ మీద ఫోకస్ చేస్తాం. ఇవి కొంచెం ఈజీ చేస్తాం. సో ఇవి చూసుకోవాలి. అమౌంట్ ఎంత, సో ఇక్కడ గోల్డా లేకపోతే సిల్వరా, బ్రాంజా ఏమి ఇస్తారో జ్ఞాపిక కూడా అది కూడా ఒకసారి చూసుకోవాలి. ఒకసారి చూడాలి మనం. నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ ఓకే. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.